ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి కాసేపట్లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, అమరావతి క్వాంటం వ్యాలీ ఈ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలేంటి? రాని రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టే ఒక బృహత్తర కార్యక్రమానికి మరి కాసేపట్లోనే శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇద్దరూ కలిసి కూడా అమరావతిలోని ఉద్దండరాయనిపాలెంలో ఈ క్వాంటం వ్యాలీ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా చూస్తే భారతదేశపు భవిష్యత్తు సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే ఈ చారిత్రాత్మక ఘట్టంగా ప్రభుత్వం దీన్ని అభివర్ణిస్తుంది. ఏదైతే ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. దీని ద్వారా భారతదేశ క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కుతుందని ఒక అంచనా వేస్తున్నారు. ఏదైతే మధ్యాహ్నం 3 గంటల సమయంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయనిపాలెంలో ఈ క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. అలాగే అక్కడ జరిగే సభలో కూడా సీఎం అలాగే కేంద్ర మంత్రి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే అమరావతిలో రూపుదిద్దుకుంటుంది ఈ క్వాంటం వ్యాలీ ఒక దేశానికి అలాగే రాష్ట్రానికి కూడా ఒక మైల్ రాయిగా మారుతుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. భారతదేశపు మొదటి 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ను అమరావతికి తీసుకొచ్చేందుకు ప్రధానంగా IBM అలాగే TCS L&T సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో 133 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ ని అమరావతిలో తొలి క్వాంటం కంప్యూటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. క్వాంటం కంప్యూటింగ్ అండ్ క్వాంటం కమ్యూనికేషన్స్ అలాగే క్వాంటం సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ ఇలా వివిధ రంగాల్లో దీని ద్వారా పరిశోధనలు, ఆవిష్కరణలు అలాగే ఉత్పత్తి నైపుణ్యాభివృద్ధి ఇక్కడ చోటు దక్కనుంది. అలాగే ప్రపంచంలో అత్యాధునిక క్వాంటం హబ్ లో సరసన కూడా అమరావతి నిలిపే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని చెప్పి తలపెట్టారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధన కేంద్రాలు అలాగే గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు, పెట్టుబడులు, స్టార్టప్లు, ఎకోసిస్టమ్ విస్తరణలు అలాగే లక్షలాది మంది యువతకి నైపుణ్య శిక్షణ ఇలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పి కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఏదైతే క్వాంటం టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో కూడా మార్పు వస్తుందన్నది ఒక అంచనా. దీంతో పాటుగా ఏదైతే ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్లకు అలాగే ఇప్పుడు వాడుతున్న కంప్యూటర్లు సమస్యలు పరిష్కరించే సమయానికి అలాగే క్వాంటం కంప్యూటర్ సమస్యలు పరిష్కరించే సమయానికి ఎన్నో రెట్ల ఎక్కువ అని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఏదైతే సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ ఈ అమరావతి క్వాంటం వ్యాలీని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ మేర ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోని బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి క్వాంటం కేంద్రాలతో సమానంగా అమరావతిని నిలపాలనే లక్ష్యంతో ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ శ్రీకారం చుడుతుంది. ఈ శంకుస్థాపన తర్వాత ఆగస్టులోగానే ఈ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ కసరత్తు అనేది కొనసాగుతుంది. రాని అంటే కృష్ణ, ఇప్పుడు కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ తో పాటు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇంకెవరైనా హాజరవుతున్నారా? కేంద్రం నుంచి జితేంద్ర సింగ్ మాత్రమే హాజరవుతున్నారు. రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి నారా లోకేష్ అలాగే రాష్ట్ర మంత్రులు, అంటే ఇది ఒక రాష్ట్రానికి వస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థను ఒక చారిత్రక ఘట్టంగా వారు భావిస్తున్నారు. దీంట్లో అందరు భాగస్వామ్యం ఉండేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ పారిశ్రామిక రంగ నిపుణులు, అంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అలాగే క్వాంటం అనుబంధ రంగాల్లో పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు కూడా ఇందులో ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. అంటే శంకుస్థాపన కార్యక్రమం కాబట్టి అక్కడ సభ ఏర్పాటు చేస్తున్నందున వివిధ పారిశ్రామికవేత్తలు అలాగే కంప్యూటర్ అనుబంధ రంగాల సంస్థల ప్రతినిధులకు కూడా ఈ దీంట్లో అవకాశం కల్పించారు. ధన్యవాదాలు కృష్ణ.